లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే టమాటా రైస్. దీనికోసం పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని దాంట్లోకి 10 నుంచి 12 జీడిపప్పు పలుకుల్ని, హోల్ బిర్యానీ మసాలాని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పావు కప్పు బీన్స్ని, పావు కప్పు క్యారెట్ని, పావు కప్పు క్యాప్సికమ్ని, 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కరివేపాకుని, 1 కప్పు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత దీంట్లోకి 1 కప్పు టమాటా ప్యూరీని తీసుకోవాలి. ఈ ప్యూరీని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇది కరెక్ట్గా మగ్గితేనే మనకి రైస్ టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఆయిల్ బాగా సెపరేట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకుని 2 కప్పుల ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. 1 కప్పు టమాటా ప్యూరీకి 2 కప్పుల రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ మసాలాలన్నీ